నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ రవికుమార్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఈ రోజు ఆయన మనకు ఏ అంశం గురించి వివరిస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ గారు. నమస్కారం అండి. ఈ రోజు ఏ అంశం గురించి మాకు వివరిద్దాం అనుకుంటున్నారు? ఉద్యోగంలో మనం సాటిస్ఫాక్షన్ ఎలా పొందాలి? ఉద్యోగం చేయాలని చాలా మందికి ఉంటుంది, అలాగే ఉద్యోగం చాలా మంది అవసరం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి అవసరమా ఉద్యోగం? అందరూ ఉద్యోగమే చేయాలని లేదండి. వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ యొక్క రంగాన్ని ఎంచుకుంటారు. కొందరు ఉద్యోగం చేయాలనుకుంటారు, కొందరు ఒక ప్రొఫెషన్లో స్థిరపడాలనుకుంటారు, కొందరు వ్యాపారం చేయాలనుకుంటారు. అది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఏ పని చేసినా దానిలో ఆ పనిలో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం సాటిస్ఫాక్షన్ పొందమో ఆ పనిలో విజయం సాధించేటువంటి అవకాశం ఉండదు. ఓకే, అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఆ పని నిజంగా బాగా చేశాము అనేటువంటి భావన మనలో కలగాలి. ఎప్పుడైతే ఆ భావన మనలో కలగదో ఆ పని మనం సక్రమంగా చేయలేదు అని అర్థం. అలాగనే ఎప్పుడైతే మనం సక్రమంగా చేయలేదు అనే భావన మనలో ఏర్పడుతుందో ఆ సాటిస్ఫాక్షన్ రాదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆ పని చాలా సమర్థవంతంగా నేను చేశాను అన్నప్పుడు మాత్రమే ఆ భావన సాటిస్ఫాక్షన్ కలుగుతుంది మనకి. ఒక పనిని సమర్థవంతంగా చేయాలంటే ఆ పనిని ఖచ్చితంగా ప్రేమించాలంటారు, నిజమేనా? ప్రేమించాలి. ప్రేమించకపోయినట్లయితే అంటే ఆ పని మీద మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండదో ఆ పని బాగా చేసేటువంటి అవకాశం ఉండదు. ఏదో మొక్కుబడిగా మనం చేస్తాం తప్పితే ఆ పని బాగా చేయాలంటే కనుక దాన్ని ఇష్టపడాలి. ముందు ఇష్టపడినప్పుడు మాత్రమే కష్టం లేకుండా చేస్తాం. కానీ ఇష్టపడకుండా మనం ఆ పని చేసామంటే కష్టం ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే ఎక్కడైతే పని చేస్తున్నామో ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా ఒక కంపెనీలో పనిచేస్తున్నామంటే ఆ కంపెనీ అపజయాలకి మనం మార్గం చూపించినట్లే అవుతుంది. ఓకే, అలాగే ఒక ఉద్యోగం చేయాలంటే అక్కడ వర్క్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి వర్క్ అట్మాస్ఫియర్ ఉండాలంటారు? సాధారణంగా ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక వర్క్ అట్మాస్ఫియర్ ఇష్టపడుతుంటారు, కొన్ని వాతావరణాలు మాత్రమే ఇష్టపడుతుంటారు. ముందుగా మనం పని చేస్తున్న చోట మన యొక్క సహ ఉద్యోగులతో మనం ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే ఒక ప్రదేశంలో పనిచేస్తున్నప్పుడు 10 మందిలో పనిచేస్తున్నప్పుడు 10 మంది భిన్న మనస్తత్వాలు కలిగి ఉంటారు. అలాంటి వారితో ఎలా ప్రవర్తించాలి, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రవర్తించాలి అన్నప్పుడు మనం వాళ్ళలోని మంచి అంశాలని తీసుకునేవాల్సిన అవసరం ఉంది. వాళ్ళలోని నెగటివ్ని మనం తీసుకున్నామంటే మాత్రం వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మనం పెంచుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ ప్రతి వ్యక్తిలో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. పాజిటివ్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మనతో పనిచేసేటువంటి వ్యక్తుల్లో పాజిటివ్గా ఉన్న అంశాలను మనం తీసుకున్నట్లయితే వాళ్ళతో ఆనందంగా పనిచేయగలం, వాళ్ళతో రిలేషన్షిప్ని బాగా పెంపొందించుకోగలం. అలా కాకుండా వాళ్ళలో ఉన్న నెగటివ్ విషయాల్ని మనం చూసామా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఆ పనిని సక్రమంగా అక్కడ వాళ్ళతో ఎప్పుడూ కూడా మన కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడుతుంటాయి, సమస్యలు ఏర్పడుతుంటాయి వాళ్ళలో నెగటివ్ని మనం పరిశీలించినప్పుడు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ని మనం చూసినట్లయితే వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు వర్క్ అట్మాస్ఫియర్ మనకి ప్లెజెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే మనం ఒకరోజు పనిలోకి వచ్చినప్పుడు అంటే ఆఫీస్కి వచ్చాము, ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని కోరుకోనండి, ఒక కొత్త పని చేయండి. ఒక కొత్త పని మనం ఎప్పుడైతే చేస్తామో ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. కొత్త పని అంటే మనం చేస్తున్న పనిలో ఈరోజు ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడ ఉంది, ఆ ఫ్లవర్ వాజ్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడితే మార్పు కనపడుతుంది. అలాగ మార్పు మన వాతావరణాన్ని మన పరిసరాలలో కూడా మార్పులు చేసుకుంటూ మనకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే వర్కింగ్ ప్లేస్ ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పలేం. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి ఆ సమస్యల్ని? ఎప్పుడైనా ఒక సమస్యకి పరిష్కారం ఒకటేనండి. సమస్య ఎదురైనప్పుడు అసలు ఆ సమస్య ఎవరి వలన ఏర్పడింది, మొట్టమొదటిది నేను ఎంతవరకు బాధ్యుడిని ఆ సమస్యకి. అదేవిధంగా ఆ సమస్య కలగటానికి
కారణం ఏమిటి, ఏ అంశాల వలన ఆ సమస్య ఏర్పడింది అనేది ముందు అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఆ సమస్య నుంచి మనం బయటపడగలం. అనలైజ్ చేసుకున్న తర్వాత ఆ సమస్య ఏ కారణం చేత అయితే ఏర్పడిందో ఆ కారణాన్ని మనం తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆ సమస్యను పరిష్కరించగలం. అలాగే ఉద్యోగంలో విజయం సాధించాలంటే అసలు ఏం చేయాలి? ఉద్యోగంలో విజయం సాధించాలంటే మొట్టమొదట ఉద్యోగాన్ని ప్రేమించాలి, మనం చేస్తున్న పనిని ఇష్టపడాలి. రెండవది, సరైన టైంకి ఆఫీస్కి రావటం, ఖచ్చితంగా మనం వెళ్తున్నటువంటి వర్క్ ప్లేస్కి సక్రమమైన టైంలో రావటం అవసరం. అలాగనే ఒక సంస్థలో మనం పనిచేస్తున్నామంటే ఆ సంస్థ యొక్క ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ సంస్థ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి, మొట్టమొదట మనం ఎక్కడ పని చేస్తున్నా, ఒక సంస్థలో పనిచేస్తున్నా లేకపోతే మనం వ్యాపారం చేస్తున్నా ఆబ్జెక్టివ్ లేకుండా ఏ పని చేయదు ఏ సంస్థ కూడా. కాబట్టి మనం వ్యాపారం పెట్టుకున్నా కూడా మనకు ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్ని గౌరవిస్తూ ఆ ఆబ్జెక్టివ్కి అనుగుణంగానే మనం పని చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే తోటి ఎంప్లాయీస్తో మనం బాగా ఉండాల్సిన అవసరం ఉంది. తోటి ఎంప్లాయీస్తో ఫ్రెండ్లీ నేచర్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత మనకు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత మనదైనప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాల్సిన అవసరం మనకుంటుంది. అలాగనే వీ హ్యావ్ టు అనలైజ్, మనం అనలైజ్ చేసుకోవాలి ఆ పని మనం సక్రమంగా చేస్తున్నామా లేదా. ఆటంకాలు ఏమైనా ఎదురైనప్పుడు వీ కెన్ టాక్ టు ది మేనేజర్ ఆర్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎప్పుడైనా సమస్యలు ఏర్పడుతుంటాయి, కొంతమంది వలన మన ప్రాబ్లం లేకపోయినా, మన తప్పు లేకపోయినా కొంతమంది ద్వారా మనకి ఆటంకాలు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో మన యొక్క సుపీరియర్స్తో డిస్కస్ చేసి, లేదా ఆ వ్యక్తితోనే మనం డిస్కస్ చేసి దీనివల్ల నాకు ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది అని చెప్పేసి ఆ సమస్యని అప్పటితో పరిష్కరించుకోకపోతే ఆ సమస్య బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెరగకపోయినా కూడా ఆ సమస్య ద్వారా మనం మెంటల్గా అప్సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా వర్క్ సక్రమంగా చేయలేము మనం. అలాగే ఉద్యోగంలో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ అని మీరు ఇప్పుడు చెప్పారు, అవి ఎంతవరకు ప్రభావం చూపుతాయి ఒక ఉద్యోగి పైన? ఖచ్చితంగా ప్రభావం చూపుతాయండి. ఆ ఎథిక్స్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోకుండా మనం ముందు పని ప్రారంభించినట్లయితే కనుక సంస్థలో ఉన్నటువంటి కట్టుబాట్లు, నియమ నిబంధనలు మనం అర్థం చేసుకోకుండా చేస్తే, ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మనకు పని చేయకపోయినట్లయితే కనుక మిగిలిన వాళ్ళందరూ ఆ ఎథిక్స్ ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉంటారు. మనం దాన్ని పాటించకపోయినట్లయితే ఎదుటి వారితో సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే సంస్థ మన వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక సంస్థలో చాలామంది ఎక్కువ కాలం చేయాలి అంటే ఎక్కువ కాలం చేస్తే బాగుంటుంది అని చెప్తారు, కానీ కొంతమంది తరచుగా ఉద్యోగం మారుతూ ఉంటారు. దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయా, డిసడ్వాంటేజెస్ ఉంటాయా? ఉద్యోగం మారటానికి కారణాలు మనం పరిశీలించుకుంటే, మొట్టమొదటిది అక్కడ బాస్తో ప్రాబ్లం. రెండవది అక్కడున్న ఉద్యోగులతో ప్రాబ్లం. మూడవది టైమింగ్స్తో ప్రాబ్లం. అంటే మనకు అనుగుణమైనటువంటి సమయం, టైంకి వర్క్ లేకపోవటం. నాలుగవది చేస్తున్న పని రొటీన్ కావటం. వీటితో మనం సాధారణంగా ఏంటంటే ఎవరైనా ఉద్యోగం మారాలి అనుకుంటారు. రెండవది ఇంకొకటి కూడా ఉంది, ఫైనాన్సెస్, అంటే జీతం హైక్. ఈ సమస్యల ద్వారా ఉద్యోగం మారాలనుకుంటారు. లేకపోతే ఆర్గనైజేషన్ బాగుంది, మంచి నేమ్ ఉంది ఆర్గనైజేషన్కి, ఈ సమస్యలతో మారాలనుకునే వాళ్ళకి మొట్టమొదటి ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకోవచ్చు ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. బాస్తో ప్రాబ్లం అయినప్పుడు బాస్తోనే కూర్చొని మన మనసులో మాట, దీనివల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది, నా వల్ల ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. బాస్ కూడా ఏం కోరుకుంటాడంటే తన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ మొత్తము కూడా బాగా వర్క్ చేయాలని కోరుకుంటాడు. కాబట్టి ఆ సమస్య, ఈ ప్రాబ్లం ఎక్కడుందని బాస్తో మనం డిస్కస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సమస్యని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఎంప్లాయీస్తో ప్రాబ్లం ఏర్పడవచ్చు. ఎంప్లాయీస్తో ప్రాబ్లం అని వాళ్ళతోనే నేరుగా డైరెక్ట్గా మాట్లాడి, నీ వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడవచ్చు. సో ఏ సమస్యనైనా సమస్యగా పరిష్కారం ఉద్యోగం మారటము అనుకుంటే మాత్రం ఎప్పుడైనా కూడా అది పరిష్కారం కానే కాదు. ఇంకొక చోట చేరినా కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఫైనాన్సెస్ ఒక్క విషయంలో మాత్రమే సమస్యకు పరిష్కారం కనబడుతుందేమో, కానీ అంటే మన శాలరీలో ఎక్కువ కావటం,
లేకపోయినట్టు శాలరీ డబ్బు కోసం మనం వెళ్తే తప్పు మాత్రమే, మిగిలిన ఈ సమస్యలు అన్ని చోట్ల కూడా ఉంటాయి. కాబట్టి ముందు మనం నిర్ణయించుకోవాలి, డబ్బు కోసం మారుతున్నామా, సమస్యల వల్ల మారుతున్నామా. డబ్బు కోసం మారేటట్లయితే కనుక ఇక తప్పదు అనుకున్నప్పుడు మారచ్చు, కానీ సమస్యల వల్ల అయితే కనుక సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. మళ్ళీ మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సమస్యల వల్ల మాత్రం ఉద్యోగం మారకూడదు. ఒకవేళ మారటానికి పీరియడ్లో మధ్యలో గ్యాప్ వస్తుంది. మనం ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటాం. మనం ఏ సమస్యలతో అయితే ఇక్కడ ఇబ్బంది బయటకు వచ్చామో ఆ సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ని కనుక్కుంటే మనం చేరబోయే చోట అక్కడ ఉన్న సమస్యలు చెబుతారు. కాబట్టి ఆ సమస్యలకి మనం రెడీగా ఉన్నాము, ఆ సమస్యల్ని మనం ఎదుర్కోగలం అనుకుంటేనే చేరాల్సిన అవసరం ఉంటుంది. తరచూ ఉద్యోగాలు మారటం మాత్రం మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎంప్లాయీ ఒక సంస్థలోంచి బయటికి వెళ్ళాడు అంటే కనుక, మంచి ఎంప్లాయీ బయటికి వెళ్ళాడు అంటే కనుక ఆ సంస్థలో ఏదో ఇబ్బంది ఉన్నట్లే. తరచుగా ఆ సంస్థలోంచి ఎంప్లాయీస్ బయటికి వెళ్తున్నారు అంటే సంస్థలో నాయకత్వం, సరైన నాయకత్వం లేదు అనుకోవాలి. బాస్తో ఉండటం వల్ల చాలామంది బయటకు వస్తూ ఉంటారు. అసలు బాస్ ఏ విధంగా ఉండాలి, ఎంప్లాయీకి బాస్కి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా మెయింటైన్ అవుతూ ఉండాలి? బాసులు ఎప్పుడైతే ఆటోక్రాటిక్ లీడర్షిప్ చూపిస్తారో, అంటే నేనే బాస్ని, ఐఎమ్ ది పవర్ఫుల్ క్యాండిడేట్, ఓకే, పవర్స్ అన్నీ నా చేతిలో ఉన్నాయని ప్రవర్తిస్తారో ఖచ్చితంగా ఎంప్లాయీస్కి అతని మీద ద్వేషం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే బాసులు కొంచెం సాధారణంగా ఏంటంటే పని జరుపుకోవడానికి కొందరు బాసులు ఏంటంటే గ్రూప్ పాలిటిక్స్ని ప్రోత్సహిస్తుంటారు. అంటే తన ఒక టీమును తయారు చేసుకుంటారు. వాళ్ళు తయారు చేసుకొని అక్కడ జరుగుతున్న విషయాలు మొత్తం తనకి తెలపటం కోసం, తన అనుకున్న పని అక్కడ జరిగించడం కోసం ఒక టీమును తయారు చేసుకుని గ్రూప్ పాలిటిక్స్ని ప్రోత్సహించి ఒక గ్రూపుని తన దగ్గరకు తీస్తారు. దాంతో ఏమవుతుందంటే మిగిలిన ఎంప్లాయీస్కి ఆ గ్రూప్ మీద ద్వేషభావం ఏర్పడుతుంది. అలాగనే బాస్ మీద ద్వేషం ఏర్పడుతుంది. అందువల్లే బాస్ని అలాంటి స్థితిలో మనం ఏ గ్రూపుకి చెందకుండా, ఒక గ్రూపుకి మనం ఎప్పుడైతే చెందకుండా ఉంటామో బాసు దృష్టిలో మన మీద ఎటువంటి కక్ష తీర్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఏ గ్రూప్కి మనం చెందకుండా న్యూట్రల్గా ఉండటం ఎప్పుడూ కూడా పద్ధతి. అలాగనే బాసు యొక్క పనులు మనకు నచ్చకపోతే ఆయనతోనే నేరుగా వెళ్ళి దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్తే గనక ఖచ్చితంగా ఆయనలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో మగవారితో పాటు ఈక్వల్గా ఆడవారు కూడా జాబ్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఒక ఉద్యోగంలో మహిళల పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఈ రోజున అనేక రంగాల్లో మనం చూసినట్లయితే ఎక్కువ భాగం స్త్రీలకే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. పేషెన్స్ ఎక్కువ, ప్లస్ హార్డ్ వర్క్ చేస్తారు, పొలైట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక వర్క్ ప్లేస్లో స్త్రీలకు కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే తోటి ఎంప్లాయీస్తో, మేల్ ఎంప్లాయీస్తో. ఈ మేల్ ఎంప్లాయీస్ వల్ల, ఎందుకంటే సాధారణంగా స్త్రీలలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఆ అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి యొక్క మనసులోని ఏ భావాలు ఉన్నాయో తెలుసుకోగల శక్తి స్త్రీలకి భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైన వరం. దానిలో వర్క్ ప్లేస్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు స్త్రీ మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే బాస్కి ఇన్ఫామ్ చేయటం, లేదా ఆ వ్యక్తితోనే ముందు మాట్లాడి నాకు ఈ పద్ధతి నచ్చలేదు, ఇలా ఉంటే కనుక నేను కొంచెం సీరియస్ కావాల్సి వస్తుంది అని తోటి ఎంప్లాయీస్కి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటికీ గనక వినకపోయినట్లయితే బాస్కి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే స్త్రీలు కొన్ని అసౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. వాష్రూమ్స్ కానివ్వండి, లేకపోయినట్లయితే కనుక ప్రైవసీ కోసం వాళ్ళకి రెస్ట్ రూమ్స్ అని ఉన్నప్పుడు అవి ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన, అవి లేకపోయినట్లయితే కనుక వర్క్ ప్లేస్లో మనం వీ కెన్ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ టు ప్రొవైడ్ దోస్. అలాగే ఒక ఉద్యోగంలో పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంతవరకు ఒక పాత్ర పోషిస్తుంది? పంక్చువాలిటీ ఖచ్చితంగా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఆఫీసుకి 9 గంటలకు ఆఫీస్ అంటే 5 నిమిషాల దాకా 9ంటికి ఉన్నారో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మీద అందరి యొక్క అభిప్రాయం గొప్పగా ఉంటుంది. అలాగనే పంక్చువాలిటీ అంటే వర్క్లో కూడా పంక్చువాలిటీ. ఒక ఫైల్ని పూర్తి చేయాలంటే హాఫ్ అన్ అవర్లో ఫైల్ కావాలి అంటే ఈ 25 మినిట్స్లోనే మనం ఏదైతే ఫైల్ని పూర్తి చేయగలమో ఆటోమేటిక్గా మన యొక్క పనిలో సక్సెస్ పొందుతాం.
అదేవిధంగా అందరి దృష్టిలో కూడా గౌరవాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో పంక్చువాలిటీ అనేది ఆఫీస్కి రావడంలో కాదు, వర్క్లో పంక్చువాలిటీ ఉండాలి. అలాగనే మనం చేస్తున్న ప్రతి పనిలో పంక్చువాలిటీ ఉన్నట్లయితే కనుక మన యొక్క సక్సెస్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని జాబ్స్కి ఏజ్ లిమిట్స్ పెడతారు. ఈ ఏజ్ వాళ్ళకే ఈ జాబ్, ఈ ఏజ్ వాళ్ళైతేనే చేయాలి అని. నిజంగా ఉద్యోగంలో ఏజ్ లిమిట్స్ అనేది ఇంపార్టెంట్ అంటారా? కొన్ని విషయాల్లో ఇంపార్టెంటే ఉంటుంది. కొన్ని పనులు కొందరే చేయగలరు. ఇప్పుడు రిసెప్షనిస్ట్గా నన్ను తీసుకెళ్ళి రిసెప్షనిస్ట్గా పెడితే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునేటప్పుడు అబ్బా ఇతన్నా అనేటువంటి భావన ఏర్పడచ్చు. అంటే ప్లెజెంట్గా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొన్ని చోట్ల ఏజ్ అనేది రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇంట్లో ఉన్న పరిస్థితులను ఆఫీస్ వర్క్ వచ్చేటప్పుడు తీసుకురాకూడదు. అలాగే ఆఫీస్లో ఉన్న పరిస్థితిని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అది అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అంటారు. ఇది ఏ విధంగా అలవర్చుకోవాలంటారు? అలవర్చుకోవటం అనేది ఏంటంటే మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనం ఏమైతే ఫీల్ అవుతామో అది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆఫీసులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎప్పుడైతే ఇంటికి తీసుకొస్తామో ఇంట్లో మనమే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మన ప్రవర్తన వల్ల బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఇంటి విషయాలు మనం ఎప్పుడైతే ఆఫీసుకు తీసుకెళ్తామో ఇంట్లో జరిగినటువంటి గొడవలు కానివ్వండి, ఇంట్లో ఉన్న సమస్యలతో మనం ఆఫీస్కి వెళ్ళామో పని సక్రమంగా చేసేటువంటి అవకాశం ఉండదు. బాస్ ఎప్పుడైతే సక్రమంగా పనిచేయమో బాస్ చేత తిట్లు తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫీస్ని ఇంటిని మనం ఎప్పుడూ సపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా రెండు భిన్న ధృవాలుగా చూసినప్పుడు మాత్రమే మనం వర్క్ సక్రమంగా చేయగలం. ఓకే. అలాగే ఒక జాబ్లో ఒకటి డిఫరెన్షియేట్ చేస్తారు, మేనేజ్మెంట్ వేరు, ఎంప్లాయీస్ వేరు అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేనేజ్మెంట్ వేరు, ఎంప్లాయీ వేరు అనుకుంటే కనుక ఆ సంస్థ అభివృద్ధి చెందేటువంటి అవకాశమే లేదు. మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఎంప్లాయీస్ అందరూ కూడా నా వాళ్ళనే భావంతో ఉంటారో అప్పుడే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. అలాగనే ఎంప్లాయీ కూడా ఇది నా సంస్థ అని ఎప్పుడైతే అనుకుంటాడో, అదే చెప్పాను లవ్ యువర్ వర్క్ అని, ఎప్పుడైతే వాళ్ళ సంస్థని ప్రేమించడం మొదలెడతారో ఆ సంస్థ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ప్రేమిస్తారు అంటే ఆ సంస్థని మేనేజ్మెంటు తమ కుటుంబ సభ్యులు ఎంప్లాయీస్ అందరూ అనే భావన ఎప్పుడైతే మేనేజ్మెంట్కి ఉంటుందో అప్పుడే ఈ ఎంప్లాయీ ప్రేమించడం ప్రారంభిస్తారు. అలాగే ఒక ఉద్యోగంలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది అన్ని సందర్భాల్లోనూ అవసరం అంటారా? ప్రతి సందర్భంలో కూడా అవసరమే. సక్రమైన లీడర్షిప్ లేకపోయినట్లయితే ఉద్యోగంలో చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లీడర్షిప్ లక్షణాలు మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇంటర్పర్సనల్ రిలేషన్ కానివ్వండి, బీ ఇన్ ది షూస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ ది అదర్స్, తర్వాత ప్రాపర్ గైడెన్స్, ఇవన్నీ కనుక నాయకుడు ఇవ్వకపోయినట్లయితే, మన మేనేజ్మెంట్ ఇవ్వకపోయినట్లయితే ఎంప్లాయీస్ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవుట్పుట్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రొడక్టివిటీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకత్వము అనేది ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీలో కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్లో కానివ్వండి, నాయకత్వం సక్రమంగా ఉండాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంటుంది. ఓకే. అలాగే బిహేవియర్ కూడా చాలా మ్యాటర్స్ అవుతుంది. ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఒక సంస్థలో మనం ఒక 50 మందితో కలిసి వర్క్ చేసినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటారు? ప్రవర్తన ఎప్పుడూ కూడా మొదట్లోనే చెప్పాను, పాజిటివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగనే మన యొక్క ప్రవర్తనలో కూడా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, ఎదుటి వారికి ప్రీతికరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం సంస్థలో మనుగడ సాగించగలం, అందరితో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోగలం. అలాగనే బీ ఇన్ ది షూస్ ఆఫ్ ది అదర్స్, ఎదుటి వాళ్ళ స్థానంలో మనం ఉంటే ఎలా ప్రవర్తిస్తాము అని మనం అనుకున్నట్లయితే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశమే ఉండదు. అలాగే ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలంటే టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టీంలో కోఆర్డినేషన్ ఉంటేనే ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో ఆ కోఆర్డినేషన్ డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉండాలి? ఇది టీం వర్క్ అనేది మొట్టమొదటి టీం వర్క్ ముందు ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్ లీడర్కి తెలిసి ఉండాలి. ఒక మేనేజ్మెంట్కి మేనేజర్ ఆర్ లీడర్, అక్కడ ఉన్నటువంటి మేనేజరో లేకపోతే బాసో, అతనికి మొట్టమొదట టీం వర్క్ చేయించుకోవాలంటే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసి ఉండాలి. తదనుగుణంగానే వర్క్ని డెలిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి బాగా కంప్యూటర్ని నిష్ణాతుడు, ఒక లాంగ్వేజ్ రాయటంలో, ఒక డ్రాఫ్టింగ్ చేయటంలో, అతనికి గనక
తీసుకెళ్ళి వేరే వర్క్ ఇచ్చినట్లయితే గనక ఆ పని ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనికి డ్రాఫ్టింగ్ చేయటం కోసమే పనిని అసైన్ చేయాలి. అలాగనే కొంతమంది ఏంటంటే మేనేజ్మెంట్లో, ఈవెంట్ మేనేజ్మెంట్లో నిష్ణాతులై ఉంటారు. అతనికి ఆ వర్క్ని అసైన్ చేయాలి. అంటే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి వర్క్ డెలిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తి శక్తి సామర్థ్యాలను అనుసరించి వర్క్ డెలిగేట్ చేస్తామో, వర్క్ డెలిగేట్ చేసేటప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఆ వ్యక్తికి ఈ పని చేయడానికి ఇష్టం ఉందా లేదా. ఇష్టం లేకపోయినట్లయితే మనం వర్క్ డెలిగేట్ చేస్తే మాత్రం ఆ పని సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఒక గ్రూప్ డెవలప్ కావాలంటే, గ్రూప్ని మనం టీం వర్క్, ఆ టీం మొత్తం చేత వర్క్ చేయించాలంటే మొట్టమొదట ఆ టీంలో సభ్యుల యొక్క అభిప్రాయాలు చూడాలి, శక్తి సామర్థ్యాలను పరిశీలించాలి. అలాగనే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఎలా ఉంది అని మానిటర్ చేస్తూ ఉండాలి. అలాగనే ఒక టీం వర్క్ చేయాలంటే లీడర్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీడర్స్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్, అంటే వాళ్ళు పనిలో సక్రమైన మార్గంలో వెళ్లకుండా పోతున్నప్పుడు వాళ్ళని రైట్ ట్రాక్ మీద తీసుకురావాల్సిన బాధ్యత కూడా లీడర్కే ఉంటుంది. కాబట్టి టీం వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. లీడర్ సూపర్విజన్ కనుక సక్రమంగా లేకపోయినట్లయితే, లీడర్ యొక్క గైడెన్స్ సక్రమంగా లేకపోతే ఆ టీము ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం, జాబ్స్ మారుతూ ఉంటారు. మారే ముందు కనీసం ఎంతకాలం పాటు ఒక సంస్థలో మనం వర్క్ చేస్తే బాగుంటుందంటారు? సంస్థలు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, కొంతమంది 6 నెలలకు ఒకసారి హైక్ ఇచ్చారని చెప్పేసి వెళ్ళటం, అది ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సంవత్సరంలో 3 చోట్ల ఉద్యోగాలు చేస్తే దేనిలో కూడా అనుభవం రాదు, అనుభవరాహితుడే అవుతారు. కాబట్టి మినిమం ఒక సంస్థలో ఒక 2 సంవత్సరాలు వర్క్ చేయగలిగితే అక్కడ వర్కింగ్ ప్యాటర్న్ తెలుస్తుంది. అదేవిధంగా ఆ సంస్థలో ఆ పని మీద ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. దానివల్ల మనకి ఫ్యూచర్లో మనం చేయబోయే ఉద్యోగాలకి ఇది స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. కాబట్టి మినిమం 2 ఇయర్స్ ఒక సంస్థలో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అలాగే ఇప్పుడు చెప్పారు కదా మినిమం 2 ఇయర్స్ చేస్తే బాగుంటుంది అని. ఈ మినిమం 2 ఇయర్స్లో మనం జాయిన్ అయినప్పుడున్న మన స్కిల్స్కి ఆ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మన స్కిల్స్ చాలా వరకు డెవలప్ అవుతాయి. కానీ అది కూడా మనం ఎఫర్ట్స్ పెడితే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలంటారు? మొట్టమొదట ఆ సంస్థలో మనకిచ్చినటువంటి వర్క్లో మనం ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నామో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరున్నారు ప్రతిరోజు కూడా ఒకటే పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే మీకు స్కిల్స్ డెవలప్ అయ్యే అవకాశం లేదు. మీరు రోజు రవికుమార్తోనే ఇంటరాక్ట్ అవుతున్నారనుకోండి, రవికుమార్కి ఏం తెలుసో మీకు అదే తెలుస్తుంది. కొత్త వ్యక్తులతో, అంటే కొత్త పనితో, కొత్త వ్యక్తితో మీరు ఎప్పుడైతే కొత్త వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతుంటారో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇంటరాక్ట్ అయినా లేకపోతే చేసిన టైప్ ఆఫ్ వర్క్, ఏ వర్క్ చేస్తున్నామో మన ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఇవ్వగలిగితే మేనేజ్మెంటు కొత్త స్కిల్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం. అందుకే ఎక్కువ భాగం ఏంటంటే వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ రొటీన్ వర్క్ కావటం, వాళ్ళకి డెవలప్మెంట్ లేకపోవటం, స్కిల్స్ డెవలప్ కాకపోవటం. రొటీన్గా రోజు రైటింగ్ వర్కే ఇచ్చారు, స్కిల్స్ డెవలప్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల ఎక్కువ భాగం మనం జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయేసరికి ఇంకొక ఉద్యోగం మారదా అనుకోవటం కారణం అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. ఒక జాబ్ను ప్రేమించడం వల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా పొందవచ్చో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, నమస్కారం. సో ఇదండి ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో జైహోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.